హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్లిప్స్‌తో ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాము. ఎక్లిప్స్‌తో ఎలా స్టార్ట్ చేయాలంటే ఏంటంటే, ఎక్లిప్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్‌ని మనం ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి నేర్చుకోబోతున్నాము. మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఏం చేసాము? ఎక్లిప్స్‌ని డౌన్లోడ్ చేసాము, ఇన్‌స్టాల్ కూడా చేసుకున్నాము. అవునా? నెక్స్ట్ వీడియోస్‌లో ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఎక్లిప్స్ తోనే కంప్లీట్ జావా ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నాము. సో ఎప్పుడైతే మనం జావా ప్రోగ్రామింగ్ కంప్లీట్ గా క్లిప్స్ తో చేస్తామో ఇప్పుడు మనకు చిన్న చిన్న డౌట్స్ రావచ్చు. ఈ మెనూ కంట్రోల్ ఏంటి, ఇక్కడ ఎందుకు రాస్తున్నా, ఇట్లాంటి కొన్ని డౌట్స్ రావచ్చు. బై మిస్టేక్ లో క్లోజ్ చేయొచ్చు, వాటిని ఎలా ఓపెన్ చేయాలి ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్ని వస్తుంటాయి. అవునా? సో అలాంటి డౌట్స్ అన్ని మనం ముందే క్లారిఫై చేసుకొని పెట్టుకుంటే ముందు వీడియోస్ లో మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామింగ్ లో మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా రావన్నమాట. రైట్? ఏదైతే సాఫ్ట్వేర్ ని మనం వాడాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ ని మనం కొంచెం తెలుసుకుందాం. దాన్ని ఓపెన్ చేసి అందులో ఏముంది ఏంటి ఎలా అని చూద్దాం. దాని తర్వాత మనకు ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్ ఐడియా వస్తుంది. ఎక్లిప్స్ తో మనం ఎలా వర్క్ చేయాలి కొంచెం ఐడియా వస్తుంది. దాని తర్వాత నేను ఫర్దర్ గా వెళుతున్నప్పుడు కొన్ని షార్ట్ కట్స్ చెప్తుంటాను, టిప్స్ చెప్తుంటాను. ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ ని ఎలా వాడుకోవాలి అనేది ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక షార్ట్ కట్ గాని టిప్ గాని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో ఈ రోజు మన అజెండా వచ్చేసి ఇదండి. మనం ఎక్లిప్స్ యూఐ ఓపెన్ చేయగానే దాంట్లో మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెక్షన్స్ ఎందుకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది మనం నేర్చుకోవచ్చు. ఆ సెక్షన్స్ లో ఏదైనా బై మిస్టేక్ క్లోజ్ చేయబడితే దాన్ని మళ్ళీ తిరిగి ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా చూద్దాము. ఎందుకంటే బై మిస్టేక్ లో కొన్ని సార్లు మీరు క్లోజ్ చేయొచ్చు తెలియక. అందుకని అది ఎలా ఓపెన్ చేయాలో కూడా మనం చూద్దాము. ఫైన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం వాట్ ఈజ్ ఏ వర్క్ ప్లేస్ అనే దాన్ని చూద్దామండి. ఇక్కడ వర్క్ ప్లేస్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎక్లిప్స్ ఐడిని ఓపెన్ చేయాలి. మన ప్రీవియస్ వీడియోలో డౌన్లోడ్ చేసాం కదా, అదే విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాం, కానీ దాన్ని మనం ఓపెన్ చేయలేదు. సో అక్కడ నుండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం విండోస్ ని ఓపెన్ చేద్దాము. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేద్దాము. సో డౌన్లోడ్స్ లో నాకు ఇక్కడ ఉందండి ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఇది నా జిప్ ఫైల్ అండి. దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది వచ్చింది. సో ఇది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది మీ అందరికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు తెలియకపోతే జస్ట్ వెయిట్ అండి. ఇది డిలీట్ చేసి ఇప్పుడు మీ ముందు నేను ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తాను. నేను రైట్ క్లిక్ ఇచ్చాను, ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఫైల్ అనేది వచ్చేసింది. ఈ ఫోల్డర్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు లోపల ఎక్లిప్స్ అనే ఫోల్డర్ ఉంటుందండి. బయట ఉన్న ఫోల్డర్ నేమ్ అనేది మనకు వర్షన్ తో సేమ్ ఉంటుందండి, వర్షన్ తో ఉంటుంది. ఇక్కడ చూస్తే దీని లోపల చూస్తే సింపుల్ గా ఎక్లిప్స్ అని ఉంటుంది. ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు మల్టిపుల్ ఫైల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ఫైల్స్ లో మనం ఏ ఫైల్ ఓపెన్ చేయాలి? మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని తీసుకుంటే మనం ఏమనొచ్చు? ఆ సాఫ్ట్వేర్ ని టూల్ అనొచ్చు, అప్లికేషన్ అని కూడా అనొచ్చు. అవునా? ఇక్కడ కూడాను మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఎక్లిప్స్ అనేది ఒక అప్లికేషన్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఫైల్ టైప్స్ లో చూస్తే అన్ని ఏమున్నాయో చూడండి. ఇక్కడ ఫైల్ ఫోల్డర్ అని చెప్పేసి ఎక్లిప్స్ ప్రోడక్ట్ ఫైల్, XML డాక్యుమెంట్, అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అని ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తే రెండు అప్లికేషన్స్ ఉన్నాయి మనకు. మరి దేన్ని ఓపెన్ చేయాలి? ఏ అప్లికేషన్ కి అయితే ఇక్కడ ఎక్లిప్స్ అని పేరు ఉందో ఇక్కడ చూస్తే రెండోది వచ్చేసి ఎక్లిప్స్ SC అని ఉంది. అవునా? ఇక్కడ మనకి ఎక్లిప్స్ అని ఉంది, ఎక్లిప్స్ యొక్క ఐకాన్ కూడా ఉంది. అవునా? సో ఇప్పుడు మనం ఈ ఫైల్ ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేసి అప్లికేషన్ అని ఉంది. లోగోతో ఏదైతే ఫైల్ ఉందో దాన్ని ఓపెన్ చేయాలి. సో దీని మీద సింపుల్ గా డబుల్ క్లిక్ చేయండి, మీకు ఈ ఎక్లిప్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యేటప్పుడు ఇది వర్క్ ప్లేస్ అనేది ఒకటి అడుగుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఈ వర్క్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ టైం మీరు ఎక్లిప్స్ ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే 1 or 2 minutes టైం తీసుకుంటుంది ఇంటర్నల్ గా. ఎందుకంటే ఇంటర్నల్ గా ఎక్లిప్స్ నువ్వు ఇన్స్టాలేషన్ చేయటం లేదు, బట్ స్టిల్ ఎక్లిప్స్ కి రిలేటెడ్ కొన్ని ఉంటాయి కదా. మీ మిషన్ లో ఎక్లిప్స్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నావు కాబట్టి అది కొంత టైం తీసుకొని కొన్ని ఫైల్స్ ని కొన్ని ప్లేసెస్ లో క్రియేట్ చేసుకొని పెట్టుకుంటుంది. నెక్స్ట్ టైం నువ్వు ఓపెన్ చేసేటప్పుడు అంత టైం తీసుకోదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి మీకు ఎక్లిప్స్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే, తొందరగా ఎక్లిప్స్ అనేది ఓపెన్ అవ్వలేదు బేసిక్ గా.
ఎక్లిప్స్ అనేది మనకు ఒక డైలాగ్ ఇచ్చింది. ఏంటో డైలాగ్? వర్క్ ప్లేస్ ను సెలెక్ట్ చేసుకోమని. వర్క్ ప్లేస్ ను సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ. ఎక్లిప్స్ ఐడి లాంచర్ అనే ఒక డైలాగ్ ఉంది. దాంట్లో మనకు ఒక వర్క్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. బై డిఫాల్ట్ గా అదే ఒక వర్క్ ప్లేస్ ని క్రియేట్ చేసింది. మీరు క్రియేట్ చేయకున్నా పర్లేదు, అదే ఒక వర్క్ ప్లేస్ ని క్రియేట్ చేసింది. అది డిఫాల్ట్ గా వచ్చేసి మీ యూజర్స్ లో మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాంట్లో క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనకు డిఫాల్ట్ లో వచ్చేసి సిలో యూజర్స్ అనే ఫోల్డర్ లో ఎక్లిప్స్ వర్క్ ప్లేస్ అనే దాంట్లో క్రియేట్ చేసింది. ఒకవేళ మీకు ఇక్కడ కాకుండా వేరే పొజిషన్ లో క్రియేట్ చేయొచ్చండి. ఫస్ట్ మనం ఈ వర్క్ ప్లేస్ అంటే ఏంటో అర్థం చేసుకుందామా. వర్క్ ప్లేస్ అంటే ఏంటంటే మనం మల్టిపుల్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాము ఎక్లిప్స్ లో. అంటే మనం జావాతో వర్క్ చేస్తున్నాం కదా, జావాతో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మల్టిపుల్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్ అన్నిటిని నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు, మనం క్రియేట్ చేయబోయే ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు అనేదే మనకు వర్క్ ప్లేస్ అనమాట. ఓకేనా. మనం ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ నే మనం వర్క్ ప్లేస్ అంటాము. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి ఒక పేపర్ మీద, ఆ పేపర్ నే మీరు వర్క్ ప్లేస్ అనొచ్చు. ఓకే. ఇక్కడ అదే విధంగా ఇక్కడ నేను క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్ అన్ని కూడాను ఒక లొకేషన్ లో స్టోర్ అవ్వాలి. నాకు ఆ లొకేషన్ లో నాకు ప్రాజెక్ట్స్ తో స్టోర్ అవటమే కాకుండా కొన్ని సెట్టింగ్స్ కూడా ఎక్లిప్స్ సంబంధించిన సెట్టింగ్స్ కూడా స్టోర్ అవుతాయి. ఆ ఎంటర్ థింక్ మనం వర్క్ ప్లేస్ అంటాం అనమాట. బికాస్ మనము వర్క్ చేయడం కోసం ఆ ప్లేస్ ని వాడుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం వర్క్ ప్లేస్ అంటాము. సో ఇక్కడ ఈ వర్క్ ప్లేస్ అనేది మనం చూద్దాము. ఇక్కడ మనం ఈ వర్క్ ప్లేస్ ని లాంచ్ చేసుకోవాలి. దాని తర్వాతే ఏ ప్రాజెక్ట్ నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎక్లిప్స్ కి చెప్పాలి, నేను ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను, ఇది నా వర్క్ ప్లేస్ అని చెప్పాలన్నమాట. నేను ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను, ఇది నా వర్క్ ప్లేస్ అని చెప్పిన తర్వాతే ఎక్లిప్స్ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడ స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ నాకు బై డిఫాల్ట్ గా ఇచ్చిన వర్క్ ప్లేస్ నచ్చలేదు అంటే ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి దాన్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా మీరు వర్క్ ప్లేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను బై డిఫాల్ట్ గా వచ్చిన దాన్నే యూజ్ చేస్తున్నాను, బై డిఫాల్ట్ గా వచ్చిన దాన్నే వాడుతున్నాను నేను. ఇక్కడ చూస్తే యూజ్ దిస్ యాజ్ ద డిఫాల్ట్ అండ్ డు నాట్ ఆస్క్ అగైన్ అని ఉంది. ఇదేంటంటే మీరు ఏదైతే వర్క్ ప్లేస్ ప్రొవైడ్ చేసిందో ప్రతిసారి కూడా మీరు ఎక్లిప్స్ ఓపెన్ చేయగానే ఏ వర్క్ ప్లేస్ ని చూస్ చేసుకోవాలని అడుగుతుంది. మన సిస్టమ్ లో మల్టిపుల్ వర్క్ ప్లేసెస్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా క్రియేట్ చేసుకున్నారనుకోండి ఆ వర్క్ ప్లేస్ అనేది పెట్టుకోవచ్చు. అందువల్లనే నువ్వు ఎక్లిప్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడాను అది ఏ వర్క్ ప్లేస్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. బట్ ఒకవేళ అలా కాకుండా నీకు ప్రతిసారి అడగటం ఇష్టం లేకుంటే నువ్వేం చేయొచ్చు అంటే ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, బై డిఫాల్ట్ గా ఇదే ఓపెన్ అవుతుంది. ఇది కాకపోతే మీరు క్రియేట్ చేసింది ఏదైనా సరే అదే ఓపెన్ చేస్తుంది. ప్రతిసారి ఓపెన్ చేయమని అడగదు, బై డిఫాల్ట్ గా దీన్ని ఓపెన్ చేసి పెడుతుంది. ఆ చెక్ బాక్స్ ఇది. నెక్స్ట్ నేను లాంచ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి యాక్చువల్ ఎక్లిప్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఎక్లిప్స్ అని పడింది కదండి. మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీట్ గా ఎక్లిప్స్ ఫస్ట్ టైం ఓపెన్ చెయ్యగానే ఎప్పుడైనా సరే ఇది ఒకటి ఓపెన్ అవుతుంది. ఏదైతే వెల్కమ్ విండో ఉందో అది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేస్తే దీన్ని మీరు క్లోజ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. మీకు కాన్ఫిగరేషన్ సెట్టింగ్ చూసుకోవాలనుకున్నా, ట్యుటోరియల్ చూడాలనుకున్నా, ఎక్విప్మెంట్ శాంపుల్ చూడాలనుకున్నా, శాంపుల్స్ ట్రై చేయాలనుకున్నా అన్నిటికి కూడా ఇక్కడ లింక్స్ ఇచ్చారు ఎక్లిప్స్ లో. ఇది మనకు ఒక వెల్కమ్ డైలాగ్ అన్నమాట. మనం ఈ సాఫ్ట్వేర్ ని వాడుతున్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ మనకు వెల్కమ్ చెప్తుంది. సో ఇది మనకి ప్రతిసారి అవసరం లేదు కదా. ప్రతిసారి మీకు ఇది కావాలనుకుంటే ఇక్కడ మీకు చెక్ బాక్స్ చూసారా, బాటమ్ కార్నర్ లో ఆల్వేస్ సో వెల్కమ్ ఎట్ స్టార్ట్అప్ అని ఉందండి. అంటే ప్రతిసారి నువ్వు ఎక్లిప్స్ ఓపెన్ చేయగానే ఈ వెల్కమ్ విండో కావాలనుకుంటే ఈ చెక్ మీద క్లిక్ చేయాలి. బట్ మనకి ఇది ప్రతిసారి వద్దనుకుంటే దీన్ని మీరు క్లోజ్ చేస్తే సరిపోతుంది. అక్కడ చెక్ బాక్స్ ఏం చెక్ చేయకుండా దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంది. ఇక్కడ మనకి ఎక్లిప్స్ అనేది ఒక యూఐ అనేది ఓపెన్ చేసిందండి. ఇప్పుడు చూసారా, ఇదే మన ఎక్లిప్స్ యొక్క యూఐ అండి. ఫస్ట్ వచ్చింది ఓన్లీ మనకు వర్క్ ప్లేస్ అడగటానికి మాత్రమే, అడగడానికి ఒక డైలాగ్ ఇచ్చారు. దాని తర్వాత వర్క్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక యూఐ అనేది ఇచ్చింది. మీకు ఎక్లిప్స్ పైన చూస్తే మనం ఏదైతే వర్క్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ వర్క్ ప్లేస్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఏ వర్క్ ప్లేస్ లో వర్క్ చేస్తున్నాను అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పైన కంప్లీట్ గా టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూస్తే ఎక్లిప్స్ వర్క్ ప్లేస్ అని మీరు ఏ వర్క్ ప్లేస్ తో వర్క్ చేస్తున్నారని చూపిస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ థింగ్. ఓకే. సో నెక్స్ట్ మనకు మల్టిపుల్ సెక్షన్స్
ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఇక్కడ మెనూ కంట్రోల్ ఉంది. దాని కింద కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అని ఉంది. కింద ప్రాబ్లమ్స్, జావా టాక్, డిక్లరేషన్, ఈ పక్కనేమో టాస్క్ లిస్ట్ అండ్ అవుట్ లైన్ అని ఉంది. ఇక్కడ కింద ఎంటీ ప్లేస్ అనేది ఉంది. అవునా? ఇక్కడేమో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మనం వాటిని అర్థం చేసుకోవాలి. ట్రై చేద్దాం. అవి ఏం చేస్తాయి అనేది అర్థం చేసుకుందాం. ఆ తర్వాత బై మిస్టేక్ లో మనం ఇలా క్లోజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు నేను టాస్క్ లైన్ అనేది, టాస్క్ లిస్ట్ అనేది క్లోజ్ చేశాను. దాన్ని మళ్ళీ తిరిగి ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి కూడా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ లో మనకు మెయిన్ కంట్రోల్ ఉంటుంది, మెనూ కంట్రోల్ ఉంటుంది. అది షార్ట్ కట్ మెనూ కంట్రోల్ కూడా ఉంటుంది. మెనూ కంట్రోల్ అంటే ఏంటంటే కంప్లీట్ గా మెనూ ఆప్షన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. మీరు ఈవెన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినా కూడాను మెనూ కావాలంటే ఏం చేస్తారు, సైజ్ కావాలంటే ఏం చేస్తారు, ఫాంట్ సైజ్ కావాలంటే ఏం చేస్తారు, మెనూ కంట్రోల్ లోకి వెళ్ళి ఫాంట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, అనేది చేంజ్ చేసుకుంటారు. సో అదే విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా ప్రతి సాఫ్ట్వేర్ లో కూడా. ఆ ఆప్షన్స్ మీరు వర్క్ చేయాలనుకుంటే మెనూ కంట్రోల్ లో ఉన్న ఆప్షన్స్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనకు కొన్ని మెనూ కంట్రోల్ ఇచ్చారండి. మెనూ కంట్రోల్ ఇచ్చారు. ఫైల్, ఎడిట్, సోర్స్, ఫ్యాక్టర్, నావిగేట్, సర్చ్, ప్రాజెక్ట్, రన్, విండో, హెల్ప్. ఇన్ కేస్ మీ ఎక్లిప్స్ వర్షన్ మీకు తెలియదు, మీరు ఏ ఎక్లిప్స్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నారో తెలియకపోతే ఇక్కడ మీరు హెల్ప్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు అబౌట్ ఎక్లిప్స్ ఐడి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే చాలు. మీరు ఏ వర్షన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు మీకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్లిప్స్ వాడుతున్నారు, మీ ఫ్రెండ్ వేరే ఎక్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంది. మీ దాంట్లో ఒక ఇష్యూ వస్తుంది, బట్ మీ ఫ్రెండ్ దాంట్లో రావటం లేదు. మీరు అడగాలనుకుంటున్నారు నువ్వు ఏ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్నావు అని అడగాలనుకుంటున్నావు. సో మీ ఫ్రెండ్ మీకు ఎలా చెప్తాడు? సో ఎక్లిప్స్ ఓపెన్ చేసుకొని హెల్ప్ సెక్షన్ లో ఇది ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఏ ఎక్లిప్స్ ఓపెన్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. సో అదే విధంగా మీరు ఎక్లిప్స్ అప్డేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సో అప్డేట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని అప్డేట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవునా? అండ్ ఇంకోటి మనం ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం ఏమని, మీరు ఎక్లిప్స్ డెవలపర్స్ కి ఏమైనా మనీ చేయాలనుకుంటే దానికి డొనేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. మీరు ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ నుండి క్లిక్ చేసి డొనేట్ చేయొచ్చు. సో ఇది మనకి హెల్ప్ సెక్షన్, అలాగే ఫైల్, ఎడిట్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైనా ఒక జావా కొత్తది క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ న్యూకి వెళ్ళి జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నా, ప్యాకేజ్ అయినా క్లాస్ అయినా, ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళి నువ్వులోకి వెళ్ళి జావా ప్రాజెక్ట్ అయినా, ప్యాకేజ్ అయినా, క్లాస్ అయినా, ఇంటర్ఫేస్ అయినా, మల్టిపుల్ థింగ్స్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ బేసిక్ గా. ఓకేనా? సో ఇవన్నీ మనం ముందు వీడియోస్ లో చూద్దాము ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం ఏంటని. బట్ ఇలాంటివి ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మీరు ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ ఫైల్ అని క్లిక్ చేయొచ్చు. మీరు ఒకవేళ వర్క్ స్పేస్ చేంజ్ చేయాలనుకుంటే డిఫాల్ట్ కాకుండా కొత్తది ఏమైనా వర్క్ స్పేస్ ఓపెన్ చేయాలనుకుంటే ఎక్లిప్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ చూసారు కదా స్విచ్ వర్క్ స్పేస్ అని, ఈ ఆప్షన్ మీద స్విచ్ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వర్క్ స్పేసెస్ ఏమున్నాయో అన్ని చూపిస్తుంది. ఎక్స్ట్రా వర్క్ స్పేసెస్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ క్లిక్ చేసి నేను వర్క్ ప్లేస్ అలా తీసుకురావచ్చు. మీరు ఎక్లిప్స్ లో ఏదైనా చేంజెస్ చేశారు, అప్పుడు రీస్టార్ట్ చేయాలనుకోండి, ఎక్లిప్స్ రీస్టార్ట్ అని కొడితే క్లిక్ చేస్తే చాలు. మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేయడం కన్నా రీస్టార్ట్ చేస్తే అదే క్లోజ్ అవుతుంది, అదే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేయడానికి ఇక్కడ ఒక ఎగ్జిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనం ముందు వీడియోస్ లో చూద్దాము. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్లిప్స్ సాఫ్ట్వేర్ లో టాప్ రైట్ కార్నర్ లో పైన ఏదైతే మనం వర్క్ చేసినామో దాని పేరు ఇక్కడ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకు మెనూ కంట్రోల్ అనేది ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదో ఒకటి ఫైల్ ఆపరేటర్ అని చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి కొన్ని ఐకాన్స్ అనేది ఉన్నాయి. అవునా? దీన్ని ఏమంటామంటే షార్ట్ కట్ మెనూ బార్ అని అంటాము. ఎందుకు అంటే మనం మెనూ కంట్రోల్ నుండి ఏమైతే చేయగలమో వాటిని ఇక్కడ ఉన్న ఈ షార్ట్ కట్ మెనూ బార్ నుండి కూడా చేయగలము. ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుండి కూడా మీరు అదే చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం, ప్యాకేజ్ క్రియేట్ చేయటం. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూస్తే న్యూ అని ఉందిగా, డౌన్ ఆరో మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయటం కోసం షార్ట్ కట్స్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. మీరు ప్రతిసారి మెనూ కంట్రోల్ వెళ్ళి అలా చేయకుండా మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం షార్ట్ కట్ మెనూ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో వాటిలో నుండి డైరెక్ట్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఏదైతే
ఉన్నాయో మీరు ఇక్కడ యాడ్ చేసి పెట్టుకొని వాటిని మీరు కంటిన్యూస్ గా వాడుకుంటూ వచ్చొచ్చు షార్ట్ కట్ మెనూ బార్ నుండి. ఓకేనా? దాని తర్వాత మనం లెఫ్ట్ సైడ్ లో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అందుకు మనకి ఈ సెక్షన్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లేదా ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ కింద ఒక సెక్షన్ ఉంది. ప్రాబ్లమ్స్, జావా డాక్, డిక్లరేషన్ ఇవన్నీ కూడా మనము వాడుకోమండి. బట్ యూజువల్ గా ఈ ప్లేస్ లో ఏం చేస్తామంటే కన్సోల్ అనే ఒక దాన్ని పెట్టుకుంటాము. మన కన్సోల్ దేనికి వాడుకుంటాము? ఏదైనా ఒక టెక్స్ట్ ని ఏదైనా ఒక అవుట్పుట్ ని డిస్ప్లే చేయాలి యూజర్ కంటే మనం కన్సోల్ అనే దాన్ని వాడుకుంటాము. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసాము? మనం ఐడిని వాడుకోవటం లేదు కానీ కమాండ్ ప్రాంప్ట్ ని వాడుకున్నాము. కమాండ్ ప్రాంప్ట్ ని కన్సోల్ లాగా చేసి వాడాము. అవునా? కమాండ్ ప్రాంప్ట్ లోనే మనం అలో వాళ్ళ టెక్స్ట్ ప్రింట్ చేసాం. బట్ ఇక్కడ మనం ఐడి వాడుతున్నాం కదా, ఈ ఐడిలో మనకు కన్సోల్ అనే ఒక స్పెషల్ ఏరియా ఉంటుంది అనమాట. ఆ కన్సోల్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఇందులో మీకు కనిపిస్తలేదు కదా, అది ఎలా తీసుకురావాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ మీకు రైట్ సైడ్ లో ఇంకేమైనా సెక్షన్ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మధ్యలో మీకు ఎంటీగా ఉన్నారు చూసారా, ఇక్కడ అంతా బ్లాంక్ లాగా ఉంది. సో అదేంటంటే వర్క్ ఏరియా. బేసిక్ గా మీరు ఏదన్నా ఫైల్ ని మోడిఫై చేయాలనుకున్నా, ఎడిట్ చేయాలనుకున్నా, న్యూగా క్రియేట్ చేయాలనుకున్నా ఇక్కడే వర్క్ చేస్తారు.